శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి వారికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఏ విధంగా ఉంది, సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. చాలా తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి మీకు చెప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా కన్యా రాశి వారికి ఆదాయ విషయంకి వస్తే 5 భాగములు కనబడుతున్నాయి, వ్యయం కూడా 5 భాగములు సమతుల్యంగా కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం కూడా 5 భాగములు కనబడుతుంటే అవమానం అనేది 2 భాగాలు కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. 5 భాగముల ఆదాయం ఉంది అని అంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి ఆదాయం బాగుంది అని చెప్పచ్చు. 5 భాగముల కన్నా తక్కువ ఉన్నదంటే మనం ఆలోచించాలి, ఎక్కడుండి అప్పు పుట్టుకు రావాలా, ఎలా బతకాలా మనం ఆలోచించాలి. కానీ 5 భాగం ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయ స్థానం చాలా బాగుంది. వ్యయం కూడా వచ్చిన డబ్బు కిందటి సంవత్సరంలో మనం జరుగుతున్నప్పుడు కొంతవరకు వ్యయము అప్పులు చేసి ఉంటారు కాబట్టి ఆ అప్పులు వచ్చిన ఆదాయం నుండి అప్పులు తీర్చుకుంటూ వెళ్తారు. సో వ్యయం కూడా ఎంత ఆదాయం వచ్చిందో అంతే వ్యయం కనిపిస్తుంది. పూర్వాశ్రమం సంబంధించిన ఏది ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే కిందటి సంవత్సరానికి సంబంధించింది ఆదాయం ఏమి ముట్టుకోకలేదు. వచ్చిన దాన్నే ఖర్చు పెడతారు, వచ్చిన దాంతో అప్పు తీస్తారు, వచ్చిన దాంతో ఇల్లు కడతారు, వచ్చిన దాంతో వివాహం చేస్తారు, వచ్చిన దాంతో శుభకార్యాన్ని చేస్తారు. అంటే ఏమైంది, వచ్చిన డబ్బును యాజ్ ఎట్ ఈజ్గా మీరు ఖర్చు పెడతారు, ఆనందకరంగా ఉంటారు, గౌరవపదంగా కూడా ఉంటారు. ఎందుకంటే అక్కడ రాజపూజ్యం చూస్తే 5 భాగంలో, అవమానం చూస్తే 2 కనబడుతున్నాయి. సో గౌరవపదమైన జీవితం కూడా గడుపుతారు ఈ సంవత్సరం అంతా అని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఇలా చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ ఎలాగుంటుంది ఉద్యోగస్తులకి, ఐటీ రంగం, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, అదేవిధంగా మనం బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏది చూసుకున్నప్పటికీ కూడా మే 1 తర్వాత స్థల మార్పులు, స్థాన మార్పులు జరిగి ఒక శుభ ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. ఎలాగో అంటే ఒక అగ్రిమెంట్ రావడం కానీ, ఒక ప్రమోషన్ రావడం కానీ, మీ హయ్యర్ అఫీషియల్స్ నుండి మీకు ఒక అప్రిషియేషన్ రావడం కానీ, అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే, అలాగే మీకు ఆనర్ ఆఫ్ లెటర్ రావడం కానీ, ఇటువంటివన్నీ జరగడం, అప్రిషియేషన్ జరగడం, మిమ్మల్ని ప్రత్యేకించి గుర్తించడం కానీ, కొంతమందికి అయితే డాక్టరేట్ ఇటువంటి అవార్డు రావడం కానీ, ఫిలిం ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొంతవరకు హానరబుల్గా కొంచెం అవార్డు ఇవ్వడం కానీ, ఇలా రకరకాల మీ అచీవ్మెంట్స్కి మీకు ఒక సక్సెస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మే 1 తర్వాత వచ్చే సంవత్సరం మే లోపల విపరీతంగా జరిగే అవకాశాలు బాగానే కనబడుతాయని చెప్పగలుగుతాం. సో ఆర్థిక బలం కొంచెం పెరిగే అవకాశం అయితే బాగానే ఉంది. అలాగే మనం వ్యాపారస్తుల దృష్టిలో తీసుకుందాం. వ్యాపారం అంటే రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ తీసుకోండి, అలాగే రకరకాలుగా స్టీలు, సిమెంట్, ఐరన్, ఏ వ్యాపారం అయినా కన్యా లగ్నం వాడు వ్యాపారస్తులు కాబట్టి డెఫినెట్లీ వ్యాపార రంగంలోని కూడా ఒక 20 to 25% హైప్ జరుగుతుంది. ఎంత హైప్ జరుగుతుందో అంత ఖర్చు కూడా జరుగుతుంది. ఎంత మీరు వ్యాపార ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం చేస్తారో అంత ఖర్చు కూడా జరుగుతుంది, అంత లాభాలు వస్తాయి, అందులో ఖర్చు కూడా జరుగుతుంది. అంచేత మీరు వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్, లాంగివిటీ ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా అద్భుతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం మే 1వ తారీఖు తర్వాత ఉందిగా. రైతాంగం దగ్గరకు వచ్చినప్పుడు రైతులు పండించే పంటలు, ఆకుపచ్చ రంగులో ఉండే ఏ పదార్థాన్ని పండించినా అవన్నీ ఆర్థికంగా చాలా అద్భుతంగా వాళ్ళకి ఉన్నత స్థితి తీసుకురావడానికి ఉపయోగపడతాయని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన గ్రీనరీకి సంబంధించి ఏం చేసినా కూడా రైతాంగానికి బలంగా ఉండే కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా బలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక మనం రాజకీయ రంగం చూద్దాం, అలాగే రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాం. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి మే 1 తర్వాత గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ జరుగుతుంటే పరిస్థితి ఏంటని అందరూ కన్ఫ్యూజన్లు ఉంటారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అందరూ అన్ని రకాలుగా అందులో జాయిన్ అయ్యి ఉంటారు. పోటీ చేసి ఉండేవాడు కన్యా రాశి వాళ్ళు ఉంటారు. అయితే ఎలక్షన్స్ ముందు వరకు ఒక రకమైన టెన్షన్స్, మీరు ఎక్స్పెక్టేషన్ రిజల్ట్, ఇది మీరు ఊహించిన రిజల్ట్ మీకు వచ్చే అవకాశం మీకు పాజిటివ్గా కనబడే అవకాశం ఉంది. పాజిటివ్ రిజల్టే వస్తుంది, కానీ మీరు ఊహించిన రిజల్ట్. ఒక్కొక్కసారి ఎలక్షన్లో మీరు ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడు కూడా కన్యా రాశి మీద గురుబలం పెరుగుతుంది కాబట్టి మే 1 నుండి ఏదో మిమ్మల్ని మళ్ళీ తీసుకుని ఇంకొక పోస్టింగ్, ఏదో నామినేట్ పోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మీకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఇది ఒక మంచి ఫౌండేషన్. పొలిటికల్ లీడర్స్ ఎవరైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మే నుండి మీరు ఎంత మంచి చేయగలిగితే, గురుబలం ఉంది కాబట్టి మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం ప్రజాదరణ పొందడానికి, ప్రజల సమస్యలు పరిష్కార మార్గం చేసుకోవడానికి ముందుకే వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది మీకు 10 ఏళ్ల జీవితం ఇచ్చే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గురు అనుగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిలో గురువు యొక్క అనుగ్రహంతో చేసినట్టు ఉంటుంది, ప్రజలకు ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి పెట్టిన పెట్టుబడికి ధనం ఆర్థికంగా బలం పెరుగుతుంది. మీరు ఎలా పెట్టినా మీకు ధనం పెరుగుతుంది కాబట్టి చేసే పని ప్రజల్లోకి వెళ్ళి చేయాలి, ప్రజా ఆదరణతో ముందుకు వెళ్ళే వ్యవహారం కాబట్టి మీకు డెఫినెట్గా నిజం చెప్పి మీరు ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. విపరీతమైన ధనలాభం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి గురువు అనుకుంటున్నాం కాబట్టి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రాపర్గా చెప్పి రిజిస్టర్ కానీ చేసుకోగలిగితే మీరు పెట్టిన ప్రతి రూపాయికి 2-3 రూపాయలు పెరిగే వస్తుంది తప్ప తిరిగే అవకాశం అయితే ఏమాత్రం కనబడని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా కుటుంబ పరంగా తీసుకుందాం.
కుటుంబ పరంగా తీసుకుంటే రాశిలో కేతు, సప్తమంలో రాహు ఉన్నా కాబట్టి భార్యాభర్తల మధ్య ఈ చిరాకులు పరాకులు సహజంగా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు, కదిలేదు లేదు. కానీ గురు అనుగ్రహం ఉంది కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళు అర్థం చేసుకునే శక్తి కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు గురువు యొక్క అనుగ్రహం లేదు, మే 1 గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మీ నిర్ణయానికి ఒక బలం ఉంది అని చెప్పి మీ ఎదుటివాడు, అంటే మీరు స్త్రీ అయితే మీ భర్త, మీరు మగవాళ్ళు అయితే మీ భార్య, మీ నిర్ణయాన్ని అప్రిషియేషన్ చేసి డెఫినెట్తో మీతో కోఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా పర్సనల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం అయితే బాగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే పెళ్లి సంబంధాలు, చక్కటి పెళ్లి సంబంధాలు కుదురుతాయి, వివాహ సంబంధం జరుగుతుంది, ఉపనయన సంస్కారాలు జరుగుతాయి. అలాగే మనం తీసుకుంటే శుభకార్యాలు, ఇల్లు వాకిలి వాహనం కొనడాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా అద్భుతమైన సమయం ప్రారంభమవుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక యోగాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళండి. ఎస్పెషల్లీ కెనడా, యూకే మీరు ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో న్యూస్ కూడా వస్తుందంటే యూకే వాళ్ళు బ్యాన్ చేశారు, ఇక్కడ న్యూ వీసాస్ ఇవ్వడానికి కొంచెం స్ట్రిక్ట్గా పెట్టారని చెప్తున్నారు. స్ట్రిక్ట్గా పెట్టినా కన్యా రాశి వారికి డెఫినెట్గా మీరు చేసే ప్రాసెస్లో వచ్చే అవకాశం అయితే కొంతవరకు పాజిటివ్గా ఉంది. ఇది గురుబలం ఉంది కాబట్టి న్యాయబద్ధంగా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే మనం ఆర్థిక విషయాల్లోకి వచ్చినప్పుడు ఎటువంటి ఆర్థిక విషయము అనేసరికి ఫైనాన్షియల్ స్టేటస్ కింద సంవత్సరం కంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఒక 20 to 25% హైక్స్ అయితే జరుగుతాయి. అది రకరకాల వ్యాపారాలు చేయండి. ఉద్యోగస్తులు కూడా అడిషనల్ ఇన్కమ్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, దాన్ని ప్రోత్సాహం చేయండి. కన్యా రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే వ్యాపారము, సైడ్ ఇన్కమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి, అధిపతి బుధుడు కాబట్టి అటువంటి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి అలాంటిది ఏ అవకాశం వస్తున్నా ఈ సంవత్సరం వదులుకోకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు ఐరన్ కోరు, మైన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారండి, సక్సెస్ బాగా అవుతుంది. అది ఓవరాల్గా తీసుకుంటే కన్యా రాశి వారికి మే 1 నుండి మనకు పూర్తిగా గురు అనుగ్రహం కనబడుతుంది కాబట్టి యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఇన్ దిస్ ఇయర్ అని చెప్పచ్చు. అలాగే లగ్నకేతు సప్తమ రాహులో వేవరింగ్ మైండ్ ఉంటుంది. ఆ వేవరింగ్ మైండ్ మీరు తీసుకున్న నిర్ణయాలు మే తర్వాత తీసుకుంటే దానికి ఒక కాంక్రీట్గా తీసుకునేటట్టు కనబడుతుంది. అలాగే మీకు అష్టంలో ఏ గ్రహము లేదు, పాపగ్రహాలు లేదు. అలాగే మీకు సప్తంలో ఎటువంటి గ్రహాలు, ఒక రాహు తప్ప వెళ్ళడు. కానీ షష్ఠస్థానంలో శనీశ్వరుడు బలంగా కూడా ఉన్నాడు కాబట్టి దిగువ భాగమున అంటే పాదాలు పైనుండి మనకు మోకాలు మధ్యకాలం ప్లేస్లో ఉన్న ఎముకలకి నరాలకు సంబంధించిన కొన్ని దోషాలు వస్తే దాన్ని అధిగమించడానికి డాక్టర్ని కన్సల్ట్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసుకోవాల్సిన మంత్రంలో 6వ భాగంలో శనీశ్వరుడు, సప్తంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్గా సప్తశతి పారాయణం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం కానీ, నిత్యము దుర్గా అమ్మవారి కుంకుమ పూజ కానీ ఇలాంటి ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించింది చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. దీనివల్ల నిత్యం చేసుకుంటే వలన రాహు యొక్క పీడనం పడకుండా, అలాగే 6వ ఇంట్లో శనీశ్వరుడు యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడకుండా చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.